బీహార్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, పలువురిని అరెస్ట్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు భారీ ఆందోళన చేపట్టారు. పోలీస్ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి కట్ ఆఫ్ లిస్ట్, మెరిట్ లిస్ట్ తో పాటు ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల మీద బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ నిరసనలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం నితీష్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అసలైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలో సీఎం నివాసాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల ఆందోళనకు విపక్ష నేత తేజస్వి యాదవ్ తో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. గతంలో బీపీఎస్సీ పరీక్షలో కూడా అక్రమాలు జరిగాయని, ఇప్పటి వరకు అభ్యర్థులకు న్యాయం జరగలేదన్నారు తేజస్వి యాదవ్. పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు.